రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో షడన్ విజిట్లో భాగంగా ఈరోజు రాజీవ్ చిల్డ్రన్ పార్క్కి రావడం జరిగింది. అంటే సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, ఇక్కడ జిమ్ ఎక్విప్మెంట్ అయితే ఏమి, పార్క్లో ఉండే సమస్యలు కానీ, నాట్ ఓన్లీ రాజీవ్ చిల్డ్రన్ పార్క్ అంటే ఓవరాల్గా అనంతపూర్ అర్బన్ నియోజకవర్గంలో ఉండే పార్కులు, అలాగే జిమ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ ఏవైతే అవసరాలు ఉన్నాయో చూద్దామని చెప్పేసి ఈరోజు రావడం జరిగింది. 5:30కి ఎంతమంది వాకర్స్ వస్తున్నారు, వాళ్ళ సమస్యలు ఏంటి, అలాగే ఇక్కడ ఏమైనా జిమ్ ఎక్విప్మెంట్ కానీ లేకపోతే ఇంకా ఏమైనా టాయిలెట్స్ కానీ మౌలిక వసతులు ఏమైనా కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ చిన్న చిన్న సమస్య అంటే వాటర్ కొద్దిగా తక్కువ వస్తున్నాయనేది రైజ్ చేశారు. అలాగే చిన్న చిన్న ఇక్కడ మెయింటెనెన్స్లో అవి ప్రాబ్లం ఉన్నాయని చెప్పడం జరిగింది. అవన్నీ సరిచేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాను. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 20 నెలల కాలంలోనే అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ, ఈ సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి పార్కుల అభివృద్ధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూడమని చెప్పేసి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా అన్ని పార్కులు ఎక్కడైతే ఉన్నాయో మొత్తం విజిట్ చేసి ఈ సమ్మర్లో పిల్లలకి ఇబ్బంది లేకోకుండా, అలాగే ఈ వాకర్స్కి అయితే ఏమి, అలాగే ఈ పిల్లలు సాయంత్రం అయితేనే చాలామంది హాలిడేస్ కాబట్టి చాలామంది వస్తుంటారు, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. వాకర్స్తో మాట్లాడడం జరిగింది. చిన్న చిన్న అంటే వాటరింగ్ అవుట్ చేయించమని చెప్పేసి అడగడం జరిగింది. అలాగే జిమ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో జిమ్ ఎక్విప్మెంట్ కానీ కొద్దిగా బేరింగ్లో అవి పోయినాయి, దానిలో రిపేర్ చేయించమని చెప్పడం జరిగింది. అవన్నీ మా డిఈ గారికి వాళ్ళకి నోటీస్కి చెప్పడం జరిగింది. వాళ్ళ త్వరలోనే అవన్నీ మెయింటెనెన్స్ నాట్ ఓన్లీ రాజీవ్ కాలనీ పార్క్, మొత్తం అనంతపూర్ అర్బన్లో ఉండే పార్కులన్నీ ఈ ఒక స్పెషల్ డ్రైవ్ కింద తీసుకొని మొత్తం అన్నీ రిపేర్లు అయితే ఏమి, తర్వాత అక్కడ ఉండే మౌలిక సదుపాయాలు ఇవన్నీ కల్పిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. యోగాంధ్ర బిల్డింగ్ కానీ అయిపోయింది, ఇక్కడ యోగాంధ్ర బిల్డింగ్ కానీ కంప్లీట్ చేయడం జరుగుతుంది. రాసి పెట్టండి మెయింటెనెన్స్ 3 4 5 10 రికార్డ్ అయితే మళ్ళీ మాట్లాడదాం. యోగాంధ్ర బొమ్మలే పిల్ల అప్పుడు